హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పొనగంటి ఆకు అనమాట. ఇది చాలా మంచిది. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి చూపెడదాం. పొనగంటి ఆకు 2 కట్టలు తీసుకొని కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఈ పొనగంటి ఆకు తినడం వల్ల కంటి చూపు అనేది బాగా కనపడుతుంది. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలానే చిన్న ముక్కగా కట్ చేసిన టమాటాలు, ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆకు కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే పోసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పప్పు దినుసులు వేసుకోవాలంటే తాలింపు గింజలు. నాకు ఆకుకూరలు శనగపప్పు ఇవన్నీ ఉంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని నేను ఏ కర్రీ ఆకుకూరనైనా శనగపప్పు అనేది ఎక్కువ వేస్తూ ఉంటాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఎల్లిపాయ కానీ అల్లం పేస్ట్ కానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు, నా దగ్గర ప్రస్తుతానికి లేవు. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మంచిగా కొంచెం కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోండి. చూసారు కదా, ఇవన్నీ బాగా వేగినాయి కదా. వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉంటే ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను కర్రీలోకి. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. తర్వాత మనము సన్నగా తరుగు పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్కలు ఈ ఆకుకూరలో వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని నేనైతే టమాటా ముక్కలు కూడా కట్ చేశాను. అందుకని వీటిలో టమాటాలు కూడా యాడ్ చేశాను. ఈ టమాటాలు బాగా మగ్గాలి, అంటే కొంచెం టమాటాలన్నీ బాగా ఉడికేదాకా ఉంచుకోవాలి. చూసారు కదా, టమాటా ముక్కలు అయితే కొద్దిగానైతే ఉడికాయి, ఇంకో కొంచెం అయితే ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు మొత్తం మగ్గిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కూర అయితే ఇందులో వేసుకోవాలి. పొనగంటి కూర. ఈ పొనగంటి కూర అయితే చాలామందికి తెలియదు, కొంతమంది వరకే తెలుసు. తెలియని వారు ఇంకైతే చెప్తున్నాను. ఈ పొనగంటి ఆకుకూర తినడం వల్ల కళ్ళు అనేది మంచిగా కనబడతాయి, బ్రెయిన్ కూడా మంచిగా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఆకు మొత్తం మనము ఇందులో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఆకు అనేది మొత్తం మగ్గిపోయింది. చూడడానికి ఆకు మరింత ఉంది కదా, ఉడికితే చూడండి కొంచెమే అయ్యిద్ది. ఇంకా కొంచెం మగ్గాలి. ఆకు అనేది మొత్తం టమాటాలో కలిసిపోయి మంచిగా ఇట్లా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా మనమైతే ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, మంచిగా కూడా మంచిగా ఉంటుంది. మూత అయితే పెట్టకండి, మూత పెట్టడం వల్ల ఆకుకూరలో ఉన్న కలర్ అనేది మారిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మూత పెట్టి ఒకసారి వండండి, మూత తీసేసి ఒకసారి వండండి. ఈ మొత్తం మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోండి. అంటే మీ స్పైసీని బట్టి అయితే కారం వేసుకొని చూడండి. ఇప్పుడైతే కారం అని వేసాం కదా, ఈ ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ కారము ఉడికేదాకా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కర్రీ అనేది రెడీ అయిందని తెలుస్తుంది.
కానీ పొనగంటి ఆకుకూర చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడికిందనుకోండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ పొనగంటి ఆకు ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారా ఎంత బాగుందో. చూడడానికైతే నోరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి, బాగుంటుంది. బాయ్ బాయ్.